యవ్వనస్తులు ప్రపంచంలో దేని కొరకు వెతుకుతా ఉంటారంటే నిజమైన ప్రేమ కొరకు వెతుకుతా తిరుగుతా ఉంటారంట. హార్ట్ ఇలానే పట్టుకొని తిరుగుతా ఉంటారు లిటరల్ గా. ఎవరైనా కనబడి ఐ లవ్ యూ, నేను జీవిత కాలం అంతా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనగాని అమ్మాయి కనిపిస్తుంది, మా అమ్మ నాన్న కూడా నాతో ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పలేదే. ఈ రోజుల్లో ఎవరైనా ఐ లవ్ యూ, ఐ కేర్ ఫర్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అనగానే ఆ గుండె ఇచ్చేస్తారు. ఆ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుండెని ముక్కలు చేసి పడేస్తారు. లోక ప్రేమల చేత డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము, కృంగుదలకి లోనైపోయి నేను ఎవరి ప్రేమకు నోచుకోనా, నీ హృదయాన్ని తీసుకువెళ్ళి ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టొద్దండి. నీ ఫస్ట్ లవ్, నీ బెస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన దేవుడికి. దేవునికి నీ ప్రేమ నువ్వు చెప్పు, యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దేవుని చేతిలో పెట్టుకో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని. నీకెప్పుడు ఏం కావాలో, నీకు ఎలాంటి జీవిత భాగస్వామి రావాలో, ఎవరైతే నిన్ను బంగారంలా చూసుకుంటారో వాళ్ళ చేతిలో నిన్ను పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు.